వచ్చి వాలినాదో ఆ పావురమును చూసి మాత్రమే దాదును నడుతుందన్నమాట. దాది ఈ పావురమును చూడబోతే చాలా అందముగా ఉన్నది. ఓ గౌరమ్మ, ఈ పావురమును మచ్చిక చేసుకోవాలంటే ఏమి చేయాలి? ఓ గౌరమ్మ, ఏమమ్మా? ఇది ఎవరో మగవారి దాకా పావురం పడది. అవునా? ఆ పావురములు చూసి మన శిలకలు పావురములు సుగోరములు పచ్చులు ఆ అంశర కారకులు ఆడ ప్రతిఫలాలు బెదరి వెళ్ళిపోయాయి. అవునమ్మా. నువ్వేం చేస్తావంటే ఆ పావురం ఎంత అందంగా ఉండదు చూడు. అవునే. నువ్వు 2 అస్తములకు 2 అర్చములు వలుచుకొని రావమ్మ పావురం అస్తముల పైలకు అది వేపులు కాసి కూడా వస్తుంది. మనం పట్టి బల్లిచ్చాయిలే అదే దాదులు చెప్పినారు. ప్రకారంగా మాత్రమే దాది మాటలే విని గౌరమ్మ 2 హస్తములకు 2 కదలి పొలములుగా అరటి పళ్ళు మాత్రమే వలుచుకుని రావమ్మ పావురమ్మ అని మాత్రమే 2 హస్తములు పైకి లేపినదన్నమాట. పైకి లేపిన వెంటనే మాత్రమే ఆ పావురము ఎగురుకుంటూ వచ్చి హస్తము బట్టి ఒక తల్లిదండ్రునాది శిరసు మీద వారినాది, సొక్కు మందు గుప్పించినది, చిత్తారు రవికి మీద వారినాది, సొక్కు మందు గుప్పించినది, అంకుల మీద వారినాది, సొక్కు మందు గుప్పించి యథా ప్రకారంగా మాత్రమే మేడ మీద మాత్రమే చేరుకున్నది అనమాట. మళ్ళా 2 కదలిపేర్లు మాత్రమే వలుచుకుని 2 హస్తములు మాత్రమే పైకి లేపి రామమ్మ పావురమాడు మాత్రం పిలవగానే పావురం ఎగురుకుంటూ వచ్చి కుడి హస్తము బట్టి ఒక తనుదని నాది. కుడి హస్తము ఎడమ హస్తములో పడి కుడి హస్తములో లక్ష్మీవరహాల గాజులు, ఎడమ హస్తములో లక్ష్మీవరహాల గాజులు రెక్కన ముక్కన తన్నుకుని గుడాల వద్దకు చేరణము. ఎప్పుడు మాత్రమే గాజులు మాత్రమే తగిలిపోయాయో గాజుల మీద సొద కొంచెము, వత్తుకుల మీద మాత్రమే సొద కొంచెము, అక్కడ కొట్టరాని తిట్టరాని ఏడుపు మాత్రమే ఏడుస్తుందన్నమాట గౌరమ్మ. వినండే దాదులారో ఓ దాదులారా ఒక వార్త వినరమ్మా. ఎడ నుంచి వచ్చనమ్మా ఈ పాపిష్టి పావురము. ఆ పాపిష్టి పావురమునకు దాదులారా నే మేపులేలా చూపినాను. మా దాదులారా ఎక్కడి నుంచి వచ్చినాదో ఈ పాపిష్టి పావురము, ఈ పాపిష్టి పావురమునకు నేను మేపులేలా చూపినాను. మేపులు చూపినందుకు నా హస్తముల గాజులు తన్నుకొని పోయినే. ఓ గౌరమ్మ, మా తల్లి వెనుక వచ్చి నా హస్తముల గాజులు ఏమని అడిగితే ఓ గౌరమ్మ చెప్పమ్మా. పాత గాజులు అటు పోయలే, కొత్త గాజులు పెట్టుకోవచ్చు. ఎట్లే నీ వెంట కూడా అదే అవును రామశిలక. ఆ రామశిలకలు మాత్రమే గుడార్ల కడకు పంపించు. నీక దగ్గ గాజులు, నీక దగ్గ పోసులు ఏమి తెమ్మని చెప్పి పంపించమ్మా. ఆ ప్రకారం మాత్రమే పంజరాన ఉన్న చిలుకరాముడిని పట్టి చిలుకరాముడికి మాత్రమే మత్తి గుద్దులు, మత్తి జ్ఞానములు మాత్రమే తెలుపుతామాట. ఓ అమ్మా చిలకరాముడా, ఆ గుడాల వద్దకు వెళ్ళు, వెళ్ళి ఆ బతుకులు మాత్రమే చిలక బెదిరింపులు మాత్రమే బెదిరించి గౌరమ్మకు తగిన గాజులు, గౌరమ్మకు తగినటువంటి గాజులు పూసులు దండలు ఎత్తుకుని మాత్రమే గుడార్ల వద్దకు మాత్రమే చేరవమ్మా అని ఆ చిలకరాముడు మాత్రమే గుడార్ల వద్దకు మాత్రమే పంపిస్తున్నారు. ఎప్పుడు మాత్రమే ఆ శిలకరాముడు పంపించినాదు ఆ ఉండదే ఆ సుగమించి కోరి మీద వాడు వాళ్ళు నాది వాళ్ళతే అందరికన్నా పెద్దవాడు గండ పేరుడు వాళ్ళు. ఆ గండ పేరుడు వాళ్ళు చెప్తాడట, ఆ తమ్ములారా ఎవరిలో పగవారు పడిసిగద్ద వచ్చి నా పక్కలేడు దొరుకుతున్నారు అన్నాడు. చిన్నవాడు చూసాడు చెల్లెలు పరిస్థితి. అది పగవారు పడిసిగద్ద కాదు, మా వదిలి సాగుతున్నది శిలకరాముడు రా అన్నాడట. అప్పుడు శిలకరాముడు వద్ద ఆ గాజులలో లక్క వదలగట్టి ఉత్తరాజు తెచ్చిన సొక్కమల్లి సోలమందు ఆ సొక్కమల్లి సోలమందు మీద ఆ గాజులలో ఇమిడిచి తన శిలక వద్ద పంపించినారంట. ఆ శిలకరాముడు మాత్రమే ఆ గాజులు పూసలు అందుకొని మేడ చేరుకున్నది. ఎప్పుడు మాత్రమే చిలకరాముడు మాత్రమే మేడ వద్దకు చేరినాదు ఆ చిలక రాముడు తెచ్చినటువంటి గాజుల పూసలు మాత్రమే గౌరమ్మ ధరించినది. గౌరమ్మ ధరించిన వెంటనే సొక్కు ముందు మాత్రమే తగులుకున్నది. తగులుకుని ఏం చేశాడే
ఆ చిలకరాముడు మాత్రమే అక్కడ అడుగుతున్నాడు, ఏమి తెచ్చినావే చిలక, ఇంకేమి తెచ్చినావే గౌరికి, ఏమి తెచ్చినావే చిలక, ఏమి తెచ్చినావే చిలక, ఇంకేమి తెచ్చినావే గౌరికి, ఏమి తెచ్చినావే చిలక, ఏమి తెచ్చినావే, ఊడింది లేదు 33 నీకే తెచ్చినారు. అన్ని నాకేనా అమ్మా గౌరమ్మ ఆ ఉన్నది సోకుముందు చదువుకుంటా అక్కడ మాత్రమే కాదే నువ్వు తాతగారా కాదమ్మా భర్తగా చూడండి నా బలపు ఆగదు, గాజుల బలిజలను చూడండి తీరదే, నేను ఆ గాజుల బలిజను చూడాలమ్మా. ఓ గౌరమ్మ ఎట్లమ్మా మరే మీరు వస్తుండారే గాజులు అవును వాళ్ళ మాత్రం నీ దగ్గరకు వచ్చి నీలాగా దాది వేసుకుని నువ్వు మాత్రమే ఆ దాదికి మాత్రం నీలాగా మేడల కొలువు ఇచ్చి నువ్వు మంచి నీళ్ళ మీద మార్గం పెట్టుకుని మేడ దిగురా. అప్పుడు మాత్రమే గౌరమ్మ దాదిని మాత్రమే పిలిచి దాది ధరించినటువంటి గాజులు పూతులు దండలు మాత్రమే గౌరమ్మ ధరించినది, గౌరమ్మ ధరించినటువంటి గాజులు పూతులు దండలు మాత్రమే దాదికి వేసినది, దాది వేస్తమే పరిమారి బాణొస్తున్నది మళ్ళీ పైకి దాది వేస్తే మాత్రమే ధరించుకుని మేడ నుంచి వాళ్ళ మంది దిగి వస్తున్నారు అనమాట. ఓ మా దాది మేడ నుంచి దిగి వస్తుంటే పోటీ కింద పడేది కానీ మళ్ళీ తగిలిపోయినది మళ్ళీ పాడంటావా అంతేనా అంటారా తొలగేమి తగినమో, ఓ అంతేనమో బ్రహ్మ